నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది? కూటమికి అందులోని నాయకులకు ప్రాధాన్యత ఇస్తారా? ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెడతారా? అంతకు ముందు ఉన్న చంద్రబాబేనా, లేదా ఇటీవలి పరిణామాల దృష్ట్యా ఏమైనా మారారా? అసలు చంద్రబాబు నాయుడు ప్లస్లేంటి, మైనస్లేంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు, విభజిత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన ఆయన విజన్ ఎలా ఉండబోతోంది చూద్దాం. ముందు చంద్రబాబు నాయుడులో ఉన్న మైనస్లు చూసినట్లయితే, చంద్రబాబు నాయుడు స్వపక్షాన్ని అస్సలు పట్టించుకోరు. ఇంకా చెప్పాలంటే నిర్లక్ష్యం చేస్తారు. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ గారు కూడా శత్రువుల మెప్పు పొందడం కోసం స్వపక్షాన్ని బలి చేసేవారట, వారిని హట్ చేసేవారట. అది గాంధీ గారిలోనూ చంద్రబాబులోనూ కనిపిస్తుంది. ఇక సిబిఎన్లోని ఈ బలహీనత గురించి ఆయన గురించి తెలిసిన వారందరికీ బాగా అనుభవమే. ఇక కుల సమీకరణలను సరిగ్గా బ్యాలెన్స్ చేయరు. టీడీపీ పార్టీ పెట్టినప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా కొత్త వాళ్లను, బీసీలను ప్రోత్సహించేవారు. కానీ చంద్రబాబు గారి దగ్గరికి వచ్చేసరికి అది అంతగా కుల సమీకరణ జోనికి వెళ్ళరాయన ప్రాధాన్యత ఇవ్వరు. ఎందుకంటే టాలెంట్ ఒక్కటే చూస్తారు. ఇక ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టుగా ఇక్కడి వాళ్ళు పాలసీలు, డ్రాఫ్ట్లు తీసుకొస్తే వెంటనే ఒప్పుకోరు. కానీ అదే ఒక సూటు బూటు వేసుకుని ఎన్ఆర్ఐ లాగా వస్తే మాత్రం వాళ్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడమే కాకుండా ఎలాంటి రివ్యూలు లేకుండా ఆ పాలసీలను అప్రూవ్ చేస్తుంటారు. దీనికి ఒక పెద్ద ఉదాహరణ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగింది మనం చెప్పుకోవచ్చు. అదేంటంటే ఎన్ఆర్టీ దాంట్లో ఎస్ఎఫ్టీకి 15 లేదా 18 రూపాయలు ఉంటే దాన్ని కంపెనీలకు 55 రూపాయలకు అద్దెకిచ్చారు. కానీ మళ్ళీ దాన్ని ఏంటంటే మళ్ళీ రియంబర్స్మెంట్ చేస్తా అన్నారు. అసలు 15 రూపాయలు 20 రూపాయలు ఉన్న దాన్ని 55 రూపాయలకి ఇవ్వడం ఎందుకు? దాన్ని మళ్ళీ సగం రియంబర్స్మెంట్ చేయడం దేనికి? అది బిల్స్ కూడా కాలేదు. అప్పుడు అంటే ఎన్ఆర్ఐలు తీసుకొచ్చారు కాబట్టి అది వాళ్ళ పాలసీ కాబట్టి ఒప్పుకున్నారు. వాళ్ళు తమ రెంట్లు, ఎక్కువ టర్న్ ఓవర్లు చూపించుకోవడానికి చేసిన దాన్ని ఈయన వెనక ముందు చూడకుండా ఆమోదించారు. ఇలాంటి వాటి వల్ల నెగిటివిటీ వస్తుంది. ఇక ఇంకో మైనస్ ఏంటంటే రాష్ట్రం గురించి కాకుండా ఎక్కువగా ఆయన ఇండియా గురించి, ప్రపంచం గురించి ఆలోచిస్తుంటారు. కానీ రాష్ట్రంలో ఎవరేమనుకుంటున్నారనే విషయాన్ని మాత్రం పట్టించుకోరు. ఇక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎక్కువగా దావోస్కి వెళ్ళడం, అక్కడ ఇండియా రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు. కానీ అంటే అట్లా చెయ్యొద్దని కాదు, కానీ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. రాష్ట్రాన్ని, దేశాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ రాష్ట్రాన్ని అడ్మినిస్ట్రేషన్ మీద, బ్యూరోక్రాట్ల మీద పూర్తిగా వదిలేసి దేశం గురించి, ప్రపంచం గురించి మాట్లాడితే ఎట్లా? ఇక ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారికి డైరెక్ట్గా మొహం మీద కనుక చెప్తే ఎవరైనా ఇష్టపడరు. తప్పైనా ఒప్పైనా మొహాన్నే చెప్పేవారిలోనే నిజాయితీ ఉంటుంది. కానీ అలాంటి వారిని ఆయన ఇష్టపడకపోవడం వల్ల ఎక్కువసార్లు నష్టపోయిన ఘటనలు ఉన్నాయి. ఇంకో మైనస్ ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎవరేమనుకుంటారో, నెగిటివిటీ వస్తుందేమో అని ఎక్కువ ఆలోచించి బాగా జాగ్రత్తలు తీసుకుని మరీ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడమో లేదా అట్లాంటి నిర్ణయాల జోలికి వెళ్తుంటారు. దీనివల్ల పడే నెగిటివిటీ ఇంపాక్ట్ను పట్టించుకోరు. ఇక చంద్రబాబు నాయుడులోని మరో మైనస్ గురించి చూసినట్లయితే ఆయనకు ఖజానాను పెంచడం అంటే సంపద సృష్టించడం తప్ప దాన్ని ఖర్చు పెట్టడం తెలియదని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఎలాగంటే ఆయన 1994 నుంచి 2004 వరకు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్ని 10 రెట్లు పెంచారు. కానీ ఆ తర్వాత 2004లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ ఖజానాతో ఖర్చు పెట్టి, అంటే ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే విభజిత ఏపీకి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఖజానాను నింపడం మీదనే దృష్టి పెట్టి దాన్ని ఖర్చు చేయలేదు. 2019లో అధికారంలోకి వైసీపీ వచ్చిన తర్వాత ఆ ఖజానాన్ని ఖర్చు పెట్టింది. దానివల్ల అంటే సంపద సృష్టించడం తప్ప దాన్ని ఖర్చు పెట్టడం తెలియదు అని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇది కూడా ఆయన మైనస్లలో ఒకటే అని చెప్పుకోవచ్చు. ఇక చంద్రబాబు నాయుడులో ఇవి మైనస్లు ఇవి అనుకుంటే ఇంకా ప్లేస్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూసినట్లయితే ఆయన పాలనలో మొదట చూడాల్సింది సుపరిపాలన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఏపీ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ముందు ప్రాధాన్యతనిచ్చింది ఈ సుపరిపాలనకే. బాబు గారు ఒకసారి చెప్పినట్టుగా ఎక్కడ ఏ తప్పు జరుగుతుందో అని చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే తను సంతకం చేసే దగ్గర కానీ, ఫైల్ చూసే దగ్గర కానీ, తన చుట్టూ ఉండే మనుషులు ఎవరు, ఏంటి, దాన్ని ఎక్కడ నెగిటివ్ చేస్తారు, ఇట్లాంటి చాలా జాగ్రత్తల వల్ల అది సుపరిపాలనకి మొదటి మెట్టు అవుతుంది. అంత జాగ్రత్తగా, అంత కాన్షియస్గా ఉండడం, అదే ఆయన దాంట్లో ఉండే ప్లస్ అనొచ్చు. ఇక రెండోది అభివృద్ధి ఆధారితంగా రాజకీయాలు చేయడం.
హైదరాబాద్కు హైటెక్ సిటీ ని నిర్మించడం కానీ, ఐటీని ప్రోత్సహించడం కానీ ఇలాంటివన్నీ ఆయన పాలనలోనే జరిగాయి. ఇలాగే ఇప్పుడు ఏపీ తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని ఒక ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా చేయాలి అని అనడం విషయంలో కూడా ఎంతో విజన్ను చూపించారు. ఇక చంద్రబాబు నాయుడులో ఉన్న మరో ప్లస్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఆయన పాలనలో స్థిరత్వం కనిపిస్తుంది. అలాగే ఆయన ముఖ్యమంత్రిలా కాకుండా మేనేజర్ పాత్రను బాగా పోషిస్తారు. దీనికి ఒక ఉదాహరణగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేసేవారు. ప్రభుత్వోద్యోగం అంటే ఇష్టారీతిన వచ్చే పద్ధతి. దాని నుంచి ఉదయం 9 కల్లా మేఘాల మీద ఉద్యోగులందరూ ఆఫీసుల్లో ఉండేవాళ్ళు. అది ఆయన పాలనలో బాగా ఇంపాక్ట్ చేసింది. దీనికి ఆయనకి క్రెడిట్ ఇవ్వచ్చు. ఇక ఇవన్నింటిని పక్కన పెడితే ఈ ప్లస్లు మైనస్లు అన్నీ పక్కన పెడితే జూన్ 4న ఏం జరుగుతుందో, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో వేచి చూడాల్సిందే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.